అందరికీ శుభోదయం. మనం మారితే తప్ప, ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే మన పట్ల మనం కఠినంగా మారితే తప్ప మన జీవితం మారదు అని మనం ఎంత త్వరగా గ్రహిస్తే మన జీవితం అంత త్వరగా బాగుపడుతుంది. నిజానికి ఆల్రెడీ మీ నిర్లక్ష్యం వలన, మీ ఆలోచన విధానం వలన, మీ అలసత్వం వలన, మీ అశ్రద్ధ వలన, జీవితం పట్ల సీరియస్నెస్ లేకపోవడం వలన, ఒక రకంగా చెప్పాలి అంటే మీ అంతర్గత శత్రువుల వలన, మీ బలహీనతల వలన మీ జీవితంలో జరగాల్సిన నష్టం జరిగి ఉండొచ్చు, కొన్నింటిని కోల్పోయి ఉండొచ్చు. ఎలాగూ గడిచిన కాలాన్ని, కరిగిపోయిన కాలాన్ని మనం వెనక్కి తీసుకుని రాలేము, అవునా కదా? కానీ ఈ క్షణమే, ఇప్పుడే మీరు మారితే గనక, మీరు మారితే గుర్తుపెట్టుకోండి, మీ పట్ల మీరు కఠినంగా మారితే మీ జీవితం మారిపోతుంది. గతం ఎలా గడిచిపోయిందని వదిలేసేయండి. మీరు మారితే మీ భవిష్యత్తు అద్భుతమైనటువంటి ప్రపంచంగా మీ ముందు ఆవిష్కృతమవుతుంది. మీరు మారితే మీ అపజయాలే మీకు విజయాలుగా మారుతాయి. మీరు ఎదుర్కొన్నటువంటి అపజయాలనే మీరు విజయాలుగా మార్చుకోవచ్చు. మీరు మారితే మిమ్మల్ని వెక్కిరించిన వాళ్ళే మిమ్మల్ని మీకోసం చప్పట్లు కొట్టే విధంగా మార్చుకోవచ్చు. మీరు మారితే మీరు ఎదుర్కొన్నటువంటి విమర్శలనే మీకు ప్రశంసలుగా మార్చుకోవచ్చు. ఎదుర్కొన్నటువంటి అవమానాలనే మీరు ఆభరణాలుగా మార్చుకోవచ్చు. మీ జీవితం మారాలి అంటే, మీ జీవితం అద్భుతంగా ఉండాలి అంటే, మీకంటూ ఒక వాల్యూ ఉండాలంటే, మీకంటూ ఒక స్థాయి ఉండాలి అంటే, మీరు సంతోషంగా ఉండాలి అన్నా, మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి అన్నా, మీ కుటుంబం సంతోషంగా ఉండాలి అన్నా, కేవలం చేయాల్సింది ఏంటో తెలుసా? మీరు మారాలి. మారాలి అంటారు. మేమేం మారాలి అనే ఒక సందేహం మీకు రావచ్చు. ఒక్కసారి ఆలోచించండి సీరియస్గా. లైఫ్లో ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? ఏం సాధించారు? ఎన్ని గంటలు కాదు, ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు వృధాగా మీ జీవితంలో నుంచి కరిగిపోయాయి? ఒక్కసారి ఆలోచించండి. మనం ఏది పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు. 1,00,00,000 రూపాయలు పోగొట్టుకుంటే సత్తా ఉంటే 10 కోట్లు సంపాదించుకోవచ్చు. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. అది అసాధ్యం కూడా కాదు, సాధ్యమే. కానీ ఒక్క నిమిషం మన జీవితంలో నుంచి కరిగిపోతే ఏ ఒక్క సైంటిస్ట్ కూడా, ఇంత శాస్త్రం పెరిగిపోయిందే, ఏ ఒక్క శాస్త్రం కూడా కాలాన్ని ఆపగలుగుతుందా? గడిచిపోయినటువంటి నిమిషాన్ని వెనక్కి తీసుకుని రాగలుగుతుందా? మన జీవితంలో ఎన్ని రోజులు వృధాగా గడిచిపోతున్నాయో మనకు తెలీదు. రోజులు గడుస్తున్న కొద్దీ దాని అర్థం ఏంటి? మన జీవితం అయిపోతుందని అర్థం. మీరు ఒక్కసారి సీరియస్గా ఆలోచించండి. ఏం చేశారు ఇన్ని రోజులు మీకోసం మీరు నిజాయితీగా ఎంత కష్టపడ్డారు? మీ కుటుంబం కోసం, మీ తల్లిదండ్రుల కోసం, నీ కోసం, నీ సంపాదన కోసం, నీ లైఫ్ను నువ్వు తీర్చిదిద్దుకోవడం కోసం, నీ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం. నిజంగా ఫేక్ ముసుగు తీసేసి, మీ మనసుకు మీరే కప్పుకున్నటువంటి ఆ మోసపు ముసుగుని తీసేసి ఒక్కసారి సీరియస్గా ఆలోచించండి. మీకోసం మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని మీరు ఎన్నిసార్లు మభ్యపెట్టుకుంటున్నారో ఆలోచించుతున్నారా? ఎన్నిసార్లు మిమ్మల్ని మీరు కప్పిపుచ్చుకుంటున్నారు? మీ తప్పుల్ని మీరు కప్పిపుచ్చుకుంటున్నారు. ఎన్ని సాకులను మీరు భుజాన వేసుకొని తిరుగుతున్నారు? ప్రతిదానికి సాకులు. నాకెంతో సాధించాలని ఉంది కానీ నాకు పరిస్థితులు బాలేవు అని ఒకరంటారు. ఎన్నో చేయాలని ఉంది కానీ నా కుటుంబ పరిస్థితులు బాలేవు అని ఒకరంటారు. ఎన్నో చేయాలని ఉంది కానీ నా ఆరోగ్యం బాలేదని. ఇవన్నీ సాకులే. నిజంగా మీలో సంకల్పం గట్టిదైతే, పట్టుదల గట్టిదైతే మిమ్మల్ని ఆపేది ఎవరు చెప్పండి? మీరు అనుకుంటారు, ఒక్క నిమిషం ఫోన్ చూస్తే ఏమైపోతుంది, ఓ గంట సేపు ఫ్రెండ్స్తో బయట తిరిగి వస్తే ఏమైపోతుంది, ఒక రోజు నా లైఫ్లో వేస్ట్ అయిపోతే ఏమైపోతుంది అని మీరు అనుకుంటారు. మీకే తెలియకుండా ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయ్యాయి ఒక్కసారి ఆలోచించారా? ఒక్క నిమిషాన్ని వెనక్కి మీరు తీసుకొని రాగలుగుతారా? ఒక నిమిషం అని మీరు అనుకోవచ్చు, కానీ నిమిషం కలిసి ఎన్ని గంటలు వేస్ట్ అయ్యాయి. మీకు ఒక విషయం తెలుసా? ఒక నీటి చుక్క, ఒక చినుకు, వాన చినుకు ఒకటి పడ్డప్పుడు అదేం గొప్పగా అనిపించదు మనకు, ఒక చినుకే కదా అనిపిస్తుంది. కానీ బిందువు కలిస్తేనే సింధువు అవుతుంది. మహాసముద్రాలు ఉన్నాయి చూసారా? అంతులేని మనం కొలవలేనంత నీటితో నిండినటువంటి మహాసముద్రాలు
ఒక్కొక్క వాన చుక్క కలిస్తేనే ఏర్పడ్డవి. మామూలుగా మనం ఒక ఖాళీ బకెట్ చూస్తాం, అందులో ఏమీ లేదు, ఖాళీగా అనిపిస్తుంది. ఒక చుక్క పడింది, వానపు చుక్క, ఏమనిపించదు. కానీ ఒక్క వర్షం పడుతుంటే చూడండి, ఒక్కొక్క చినుకు కలిసి బకెట్ నిండిపోతుంది. అప్పుడు తెలుస్తుంది మీకు ఒక చినుకు యొక్క విలువ ఎంత ఉంది అనేది. ఏదైనా అంతే, ఒక నిమిషాలు కలిసి గంటలు, గంటలు కలిసి రోజులు, రోజులు కలిసి సంవత్సరాలు గడిచిపోతుంటాయి. 31 డిసెంబర్ వచ్చిందంటే సెలబ్రేషన్స్ చేసుకుంటుంటారు, ఆహాకారాలు కొడుతూ. నాకు అర్థం కాదు ఎందుకు కేకలు పెడతారో, ఎందుకు రోడ్ల మీద అంతా ఏదో సాధించినంతగా ఆరణలు కొట్టుకుంటూ, ఆ ఎంజాయ్మెంట్స్ ఏంది, ఆ తాగుడేంది, ఆ తిరుగుడేంది, ఆ సెలబ్రేషన్స్ ఏంటి, ఆ కేక్ కటింగ్స్ ఏంటో నాకు అసలు ఏమీ అర్థం కాదు. ఒక్కసారి ఆలోచించండి. 31 డిసెంబర్ రోజు ఆలోచిస్తే మీ జీవితంలో నుంచి ఒక సంవత్సరం గడిచిపోయింది, ఒక సంవత్సరం కరిగిపోయింది. మన లైఫ్లో నుంచి ఒక సంవత్సరం కరిగిపోతుంది, సంవత్సరాలు కరిగిపోతున్నాయంటే మనం మన మరణానికి దగ్గర అవుతున్నట్టు లెక్క. ఈ జీవితం ఒక్కటేసారి వస్తుంది. ఏం చేసినా ఈ జీవితంలోనే. మరి ఈ జీవితాన్ని ఎంతవరకు మీరు సక్సెస్ఫుల్గా యూజ్ చేసుకుంటున్నారు? కాలాన్ని ఎంతవరకు సక్సెస్ఫుల్గా యూజ్ చేసుకుంటున్నారు? లైఫ్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు? మీకు ఒక విషయం తెలుసా? ఈ ఎంజాయ్మెంట్స్ కావచ్చు, ఈ ఫ్రెండ్షిప్లు, ఈ స్నేహాలు, ఇవేవి మీకు లైఫ్ లాంగ్ మీతో ఉండదు. ఇప్పుడు దృఢంగా ఉన్నటువంటి మీ దేహమే సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కండరాల పటుత్వం తగ్గిపోతుంది, ఎముకలు వంగిపోతాయి, కండరాల బిగువు పోతుంది, శరీరంలో మార్పులు వస్తాయి, చర్మంలో ముడతలు వస్తాయి. మనకే తెలియకుండా మనలో ఎన్నో మార్పులు వస్తాయి. మన దగ్గర ఏదన్నా ఉన్నప్పుడే మన చుట్టూ బలం ఉంటుంది. జీవితం ఏదో గడిచిపోతుంది అన్నట్టుగా కాదు. మీకంటూ ఒక లక్ష్యం ఉండాలి, దాన్ని సాధించే సంకల్పం మీలో ఉండాలి. సంకల్పం అంటే ఎక్కడో మార్కెట్లో దొరకదు. మీ లక్ష్యం పట్ల ఇది నేను సాధించాలని మీరు గట్టిగా అనుకోవడమే మీలో సంకల్పానికి నాంది. ఆ పట్టుదల నుంచి జనించేదే సంకల్పం. నేను అనుకున్నది చేసేంతవరకు నేను నిన్ను వదిలిపెట్టను, టైం వేస్ట్ చేసుకోను, అనవసరమైనటువంటి ముచ్చట్లు పెట్టను, కాలయాపన చెయ్యను, పిచ్చాపాటి చెయ్యను, ఫ్రెండ్షిప్, ఇవన్నీ కూడా ఎంజాయ్మెంట్స్, ఇవన్నీ మీరు లైఫ్లో సక్సెస్ అయినాక కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ క్షణం మీరు సీరియస్గా లేకపోతే జీవితం అనేది ఇంకేమీ ఉండదు. చాలు, ఇక చేసిన ఎంజాయ్ చాలు. వృధా చేసుకున్నటువంటి సమయాన్ని ఎంత వృధా చేసుకున్నారో అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేసేసేయండి. ఇకనైనా మీరు మారాలి. మీకంటూ ఎక్స్క్యూజెస్ ఉండకూడదు. మిమ్మల్ని మీరు క్షమించుకోవద్దు, మిమ్మల్ని మీరు ఎక్స్క్యూజ్ చేసుకోవద్దు, మీ మీద మీరు జాలి పడొద్దు, మీరు సాకుల్ని చెప్పుకుంటూ తిరగొద్దు. అర్థమైందా? ఒకటి అనుకున్నారు అంటే అది సాధించేదాకా వదిలిపెట్టొద్దు. ఇప్పటిదాకా నేల చూపులు చూశారు, వదిలేసేయండి. ఎన్నాళ్ళు పాదాల వైపే చూసుకుంటూ బ్రతుకుతారు? నక్షత్రాలను చూడడం మొదలుపెట్టండి. పెద్ద పెద్ద కలల్ని కనండి, దాన్ని సాకారం చేసుకోవడానికి కష్టపడండి. మీ జీవితంలో మీకేం కావాలి అనేది ఒక్కసారి నిర్ణయించుకోండి. దాన్ని అందుకోవడానికి కష్టపడటం మొదలుపెట్టండి. ఎన్నాళ్ళు కష్టపడతారు? మీ లక్ష్యాన్ని సాధించేంత వరకు కొన్నాళ్ళు కష్టపడతారు. కానీ ఆ తర్వాత మీకంటూ ఒక స్థాయి, మీకంటూ ఒక గౌరవం, మీ ద్వారా మీ కుటుంబానికి, మీ తల్లిదండ్రులకి ఒక రెస్పెక్ట్, నెక్స్ట్ రాబోయే జనరేషన్కి కూడా సమాజంలో ఒక మంచి స్థాయిలో బ్రతకడానికి, అంటే మీరు మారితే మీ తల్లిదండ్రులతో పాటుగా మీ జీవితం, మీ పిల్లల జీవితం, అంటే 3 జనరేషన్స్ మారుతాయి కేవలం మీరు మారడం వలన. చేసిన ఎంజాయ్మెంట్ చాలు, ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. ఫ్రెండ్షిప్ ఉండాలి. ఆ ఫ్రెండ్షిప్ అనేది మిమ్మల్ని ప్రేరేపించే విధంగా ఉండాలి, మిమ్మల్ని ముందుకు నడిపించే విధంగా ఉండాలి, మీరు నిద్రిస్తే లేపే విధంగా ఉండాలి, మీరు తప్పు చేస్తే మిమ్మల్ని సరిదిద్దే విధంగా ఉండాలి. అలాంటి ఫ్రెండ్షిప్నే ఎంచుకోండి. గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు చదవండి, ఇప్పుడైనా చదవండి, పుస్తకాలు చదవండి. ఆ మొబైల్స్ని పట్టుకొని ఆ వంగిపోయిన నడువుతోటి, వంగిపోయిన వీపులతోటి ఎన్నాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటుంటారు. గొప్ప గొప్ప వ్యక్తుల జీవితంలో నేల స్థాయి నుంచి, అంటే అట్టడుగు నుంచి, ఏమీ లేని స్థితి నుంచి అన్నీ ఉన్న స్థితికి, అందరికీ ఆదర్శంగా ఎదిగినటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చదవండి, వాళ్ళ జీవితాల నుంచి స్ఫూర్తి పొందండి. ఇప్పుడైనా సరే మీరు మారాలి. మీకేం కావాలి నిర్దేశించుకోండి, దాన్ని సాధించడానికి ఎలా కష్టపడాలి అనేది ప్రణాళిక వేసుకోండి. టైం విలువ తెలుసుకోండి, జీవితం విలువ తెలుసుకోండి, ఒక విజయం యొక్క విలువ తెలుసుకోండి. ఖచ్చితంగా మీరు అనుకుంటే ఏదైనా సాధిస్తారు.
మీరు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు, నేను ఏదైనా చేయగలను అని మీకు మీరు గట్టిగా అనుకోండి. మీకు తెలియని మీలో ఉన్నటువంటి అంతర్గత శత్రువుల్ని పారద్రోలండి. వాటి మీద ఫస్ట్ మీరు విజయం సాధించండి. మీ బలహీనతల్ని వదిలేయండి. మీకు మీరు కండిషన్స్ పెట్టుకోండి. ఈ రోజు నేను ఇన్ని గంటలకు లేవాలి అంటే అన్ని గంటలకు లేవాల్సిందే. ఈ రోజు నేను ఇన్ని నిమిషాలు పరిగెత్తాలి అంటే అన్ని నిమిషాలు పరిగెత్తి చూపించండి. ఈ రోజు నేను ఇలా గడపాలి అని మీరు ఒక నిర్దేశించుకుంటే ఆ రోజు అలా గడపడానికి ప్రయత్నం చేయండి. మీకు మీరు కొన్ని నిబంధనలు పెట్టుకోండి. మీ మీద మీరు జాలి పడొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. కనీసం ఇప్పుడన్నా మారండి, ఈ క్షణం మారండి. నిజంగా మనం మారుతున్న కొద్దీ మన జీవితం అద్భుతంగా మారడం మొదలు పెడుతుంది. ఆ మార్పు మీకు తెలుస్తుంటుంది. మీలో మీకు తెలియని ఒక అలౌకికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంటుంది. ఇది నిజం. ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా? మీరు మారినప్పుడు. ఎలా మారాలి అంటే సోమరితనం నుంచి యాక్టివ్గా మారండి. లేజినెస్ వదిలేసేయండి. నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్గా మారండి. ప్రతి విషయాన్ని సానుకూలంగా చూడటం మొదలుపెట్టండి. అనవసరమైనటువంటి కాలయాపన కబుర్లను వదిలేసి, పిచ్చాపాటి ముచ్చట్లను వదిలేసి, రోడ్డు పక్కన నిలబడి వచ్చిపోయేటోళ్ళ గురించి మాట్లాడుకుని అనవసర కబుర్లను వదిలేసి, నెగిటివ్ థాట్స్ని వదిలేసి మంచి మంచి పుస్తకాలు చదవడం మొదలుపెట్టండి. గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవడం మొదలుపెట్టండి. మీకు పనికొచ్చే పని చేయడం మొదలుపెట్టండి. అనవసరంగా ఒకరిని కామెంట్ చేయడం వదిలేయండి. ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడకండి. ఎవరి గురించి గాసిప్స్ మాట్లాడకండి. మీ శరీరంలో ఆపాదమస్తకం, కాలు నుంచి పాదం, తల వరకు ప్రతి అవయవాన్ని మీరు గమనించుకోండి. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. ప్రతి దాన్ని పవిత్రంగా భావించండి. అప్పుడే మీ ఆలోచనలు కూడా పవిత్రంగా మారుతాయి. మీ జీవితం పవిత్రంగా మారుతుంది. సో ఎప్పుడైతే మన మీద మనం ఫోకస్ చేస్తామో మనలో నుంచి పవర్ఫుల్ థాట్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. శక్తివంతమైనటువంటి ఆలోచన మీరు చేయగలుగుతారు. శక్తివంతమైనటువంటి లక్ష్యాలని మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి మిమ్మల్ని మీరు శక్తివంతులుగా మార్చుకోగలుగుతారు. మనోబలాన్ని పెంపొందించుకోగలుగుతారు. నిజంగా చెప్తున్నాను, మనం మారితే, మనం అనుకున్నటువంటి మార్పుని ఈ క్షణమే మొదలు పెడితే, అనుకున్న ఆలోచన మంచిదే అయితే ఆ క్షణం అనేది కూడా మంచిదే. ప్రత్యేకంగా మంచి క్షణాలు, మంచి రోజులు అంటూ ఏమీ ఉండవు. మీరు మారడానికి ఈ క్షణమే మంచి ముహూర్తం అనుకోండి. మార్పును మొదలుపెట్టండి. ప్రతి విషయంలో మారండి. లోకజ్ఞానాన్ని పెంపొందించుకోండి. సమాజాన్ని చదవండి. చుట్టుపక్కల పరిస్థితులను పరిశీలించండి. ఇకనైనా సమాజంలో లీనం కండి. మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకున్నది చాలు. మిమ్మల్ని మీరు బలహీనపరుచుకున్నది చాలు. కనీసం ఇప్పుడైనా మిమ్మల్ని మీరు బలవంతులుగా తీర్చిదిద్దుకోండి. మీరు మారితే ఖచ్చితంగా మీ జీవితం మారి తీరుతుంది. ఇది నిజం. ఓకే, ఖచ్చితంగా మీరంతా మార్పును ఆహ్వానిస్తారు అని ఆశిస్తున్నాను. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.